మధు టీవీకి స్వాగతం. అక్కినేని వారింట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయా? సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య మరో పెండ్లికి సిద్ధమయ్యాడా? ఓ హీరోయిన్తో చైతూ పేకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని, వారిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడనుందా? అంటే అవుననే నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. నటి శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని, అది కూడా గురువారమేనంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. కొద్దిమంది సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకోనున్నారని, త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకటన చేయనున్నాడని కొన్ని ప్రధాన వెబ్సైట్లు కూడా ప్రచురించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయమే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ, అటు శోభిత కుటుంబం ఈ విషయమై ఎలాంటి ప్రకటన రాకపోవడమే 2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు. అప్పటి నుంచే చైతూ శోభిత జంటపై రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ లవ్లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నట్లు కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫర్మ్ అవ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది. వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో బయటపెట్టింది. చైతూతో ఓ చెఫ్ ఫోటో దిగారు. ఆ బ్యాక్గ్రౌండ్లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరి పెండ్లి పక్కా అని అనుకున్నారు. అయితే అది ఇప్పుడు నిజం కానుందని వార్తలు వస్తున్నాయి. కాగా వీరి ఎంగేజ్మెంట్పై నాగార్జున అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన శోభిత ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానం సొంతం చేసుకుంది. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢాచారి, మేజర్ సినిమాల్లో కనిపించింది. ఇక పొన్నియిన్ సెల్వన్, ది నైట్ మేనేజర్ 2, కురూప్ సినిమాలలో కీలక పాత్రలు పోషించింది.